థ్యాంక్ యూ అమోర్ హాస్పిటల్. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు మంచిగా హెల్తీగా ఉంది. లాప్రోస్కోపీ పద్ధతిలో ఆరోగ్య పేషెంట్స్ కూడా మేము సర్జరీ చేయడం జరుగుతుంది అమోర్ హాస్పిటల్లో. మా అమ్మ పేరు సక్కుబాయి. మేము మెదక్ డిస్ట్రిక్ట్ పాపన్పేట నుంచి వచ్చాము. ఆమెకు గర్భసంచిలో గడ్డ అయిందని తెలిసింది. మాకు అమోర్ హాస్పిటల్లో చేర్పించాము. ఇక్కడ ఆయమ్మలు కానీ సిస్టర్స్ కానీ అందరు బాగున్నారు. చాలా హెల్ప్ఫుల్ గా ఉంది హాస్పిటల్. డాక్టర్ కళ్యాణ్ గారు మరియు పూజిత మేడం గారు చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు మంచిగా హెల్తీగా ఉంది. థ్యాంక్ యూ అమోర్ హాస్పిటల్. థ్యాంక్ యూ కళ్యాణ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ పూజిత మేడం గారు. హాయ్, ఐఎమ్ డాక్టర్ కళ్యాణ్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అమోర్ హాస్పిటల్స్. సో ఈరోజు ఒక సక్కుబాయ్ అనే ఒక పేషెంట్ గురించి నేను చెప్తాను. మా ఈఆర్ డిపార్ట్మెంట్కి ఈ పేషెంట్ సిఏ ఎండోమెట్రియంతో డయాగ్నోజ్ అయ్యి వచ్చారు. ఆవిడకి గర్భసంచి క్యాన్సర్ అని డయాగ్నోజ్ చేశాము. ఈ పేషెంట్కి ఆల్మోస్ట్ లాప్రోస్కోపిక్ పద్ధతిలోనే సర్జరీ అంతా చేసాం. మీరు ఈ విజువల్స్ చూసినట్టయితే కనుక ఆవిడకి ఎటువంటి స్కార్, పొట్ట కోత ఏమీ లేకుండా కేవలం హోల్స్ పెట్టి వాటిలో నుంచి ఇన్స్ట్రుమెంట్స్ పంపించి లాప్రోస్కోపీ పద్ధతిలో మొత్తం కంప్లీట్గా సర్జరీ చేసాం. ఈ పేషెంట్ చాలా హ్యాపీగా నెక్స్ట్ డే నుంచే లెగిసి నడవటం చాలా కంఫర్టబుల్గా, పేషెంట్ 2-3 డేస్లో రికవర్ ఇంటికి కూడా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. ఇటువంటి ఏ ఆపరేషన్ అయినా సరే లాప్రోస్కోపీ పద్ధతిలో చేయడం ద్వారా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. నొప్పి లేకపోవటము, స్కార్ లేకపోవటము, చాలా ఫాస్ట్గా రికవర్ అవ్వటము, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. సో ఇటువంటి అడ్వాంటేజెస్ ఉన్నటువంటి లాప్రోస్కోపీ పద్ధతిలో ఆరోగ్య పేషెంట్స్ కూడా మేము సర్జరీ చేయడం జరుగుతుంది అమోర్ హాస్పిటల్లో. సో ఇటువంటి సదుపాయాన్ని మీరు అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.